ఈ 2 సంవత్సరాల్లో ఎంత పెట్టలేకపోతున్నాయో ఒక్కసారి మీరు అందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆత్మస్థుతి చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. సత్యాలు నికంటగా జరుగుతున్నాయి. ఈరోజు వైజాగ్లో కావచ్చు, విజయవాడలో కావచ్చు, తిరుపతి లాంటి ప్రాంతాల్లో కావచ్చు, మొత్తం ఏ విధంగా మీరు దీన్ని నియంత్రిస్తున్నారో, దాన్ని ఏ విధంగా మీ యొక్క డిపార్ట్మెంట్ ఏ విధంగా దాన్ని కంట్రోల్ చేస్తుందో ప్రజలందరూ కూడా తెలుసు. నిన్నగాక మొన్న సంక్రాంతి వేడుకలో దాదాపు లిక్కరు మందు ఏరులై పారుతూ రాష్ట్ర ప్రజలను అనారోగ్యం చేసే పరిస్థితి తీసుకొచ్చినారు. పేకాట, జూదము, కోడి పందాలు దాదాపు దేశంలో ఎక్కడా లేని విధంగా 75,000 బెల్ట్ షాపులు పెట్టి దాంట్లో మళ్ళీ ఇలా తెలుగు సంబంధించిన కూటమి నాయకులు వాళ్ళు మళ్ళీ సపరేట్గా ప్రభుత్వం 10 రూపాయలు పెంచితే వీళ్ళు మళ్ళీ బెల్ట్ షాపుల్లో 50 రూపాయలు పెంచుకుంటూ సందులో సడమే అని మళ్ళీ దాంట్లో లిక్కర్ యొక్క కల్తీ కలపడం, ప్రజల యొక్క ప్రాణాలతో ఆడుకోవడం. దాదాపు ఈ పండగలోని ఈ 5 రోజుల్లోనే దాదాపు 1700-800 కోట్ల రూపాయలు ఆదాయం మీకు లిక్కర్లో చేశానంటే అంటే ప్రజల యొక్క ఆరోగ్యం మీకు పట్టదు, ప్రజల యొక్క భద్రత మీకు పట్టదు, మహిళల యొక్క రక్షణ మీకు పట్టదు, రాష్ట్రంలో స్థితిగతులు మీరు గమనించలేరు. ఇవన్నీ కూడా టోటల్గా గాలి కొదిలేసి వేదిక ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడము, వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని దానికి అండగట్టడం, ఇది ఎక్కడ న్యాయం అండి?